సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఇవి తింటే గుండె జబ్బులు దూరం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు బాగా పెరిగిపోతున్నాయి. గుండెకు మేలు చేసే ఆహారం తినటం వల్ల ఈ జబ్బులు రాకుండా నివారించవచ్చని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. బీట్రూట్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్గా మారుస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల మన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్తనాళాలపై ఒత్తిడి కూడా ఉండదు. అందువల్ల ప్రతిరోజు మనం తినే ఆహారంలో బీట్రూట్ను ఏదో ఒక విధంగా జతచేరిస్తే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. వాల్నట్స్లో ఆల్ఫా లానోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే రక్తనాళాలు పూడుకుపోతాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు, గుండె జబ్బులు వస్తాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం ద్వారా వాల్నట్స్ మన గుండె జబ్బులు రాకుండా పరోక్షంగా ఉపకరిస్తాయి. మైక్రోగ్రీన్స్లో సల్ఫోరాఫిన్, ఐసోథిసైనేట్స్ వంటి కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి రక్త కణాలలోని వాపును తగ్గిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అప్పుడు గుండె జబ్బులు రావు. ప్రతిరోజు మన ఆహారంలో మైక్రోగ్రీన్స్ను ఏదో ఒక రకంగా తీసుకోవటం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చేపలు మన ఆరోగ్యానికి హాని చేసే ట్రైగ్లిజరైడ్స్ను తగ్గించడంలో చేపలు ఉపకరిస్తాయి. అంతేకాకుండా చేపలను క్రమం తప్పకుండా తింటే కండరాలలో వాపులు కూడా తగ్గుతాయి. డార్క్ చాక్లెట్లో ఉండే కోకా వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేలింది. కోకా వల్ల మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రక్తనాళాలు పూడుకుపోవు. ప్రతిరోజు కొద్దిగా డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయని పౌష్టికాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం ఇవి తింటే గుండె జబ్బులు దూరం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.